మరి తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మరి పేదింటి ఆడపడుచుకు అండదండగా ఉండేటువంటి కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకాన్ని ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెడితే మరి దాన్ని ఈరోజు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావాల్సుకొని రాజకీయ అక్కస్తో కేసీఆర్ గారి పైన కక్షతో ఏదైతే కేసీఆర్ గారి ఆనవాళ్ళు మరి కళ్యాణ లక్ష్మి ప్రతి బిడ్డ ముఖంలో కనబడుతున్నాయో వాటిని మరి ఏ విధంగానైనా ఆపాలని ఈరోజు కంకణం కట్టుకొని ఈ యొక్క కపట నాటకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కళ్యాణ లక్ష్మిని ఆపాలని పన్నినటువంటి కుట్రలో భాగంగా ఈరోజు హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో మరి ప్రభుత్వం యొక్క దాష్టికాన్ని దమనగండను మేము పూర్తిగా వ్యతిరేకించడానికి ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మా ప్రియతమ నాయకులు చెన్నూరు అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాలకృష్ణన్న గారి యొక్క ఆలోచన అనుసారం ఈరోజు పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన పేద ప్రజల గొంతుగా ధర్నా చేసి మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం అంటే మరీ ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి బాల్య వివాహాలను ఆపడానికి అడ్డుకట్ట వేసినటువంటి పథకం కళ్యాణ లక్ష్మి పథకం. కళ్యాణ లక్ష్మి పథకం అంటే ఈరోజు ప్రతి పేద బిడ్డ మరి తల్లిదండ్రులు ఒక ఆడబిడ్డ యొక్క పెళ్లి చేయడానికి ఒక భారంగా భావించినటువంటి పరిస్థితి నుండి ఈరోజు సంతోషంగా ఆడబిడ్డ ఉంటే ఎంత బాగుండునో అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత కళ్యాణ లక్ష్మిది, కేసీఆర్ గారిది. మరి అలాంటి అద్భుతమైనటువంటి పథకానికి ఈరోజు గండి కొట్టేటువంటి కుట్రలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ మరి ఈరోజు కావాల్సుకొని మరి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఈరోజు కల్లబల్లి మాటలు చెప్తూ దానికి మంగళం పాడేటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి మంగళం పాడేటువంటి కార్యక్రమం దాష్టికం ఏదైతే చేస్తున్నారో అది పచ్చి అబద్ధం. ఎందుకంటే నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తానన్నారు, ఇచ్చిర్రా? తులం బంగారం దేవుడు గంగలబోను కానీ ఉన్నటువంటి మరి కళ్యాణ లక్ష్మిని కూడా ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి కమిషన్ రాదు కాబట్టి మీరు ఈ కళ్యాణ లక్ష్మిని మీరు నెగ్లిజెన్స్ చేసి కావాలని నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు కళ్యాణ లక్ష్మిని పక్కన పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఆనాడు హైకోర్టు ఏదైతే ఈ కళ్యాణ లక్ష్మి పథకంపై మరి ఉత్తర్వులు జారీ చేసి 4 వారాల గడువు ఇచ్చిందో మరి ఇప్పటికి మీరు ఎందుకు వాదనలు నిలిపియాలి? మరి ఒకవేళ అది మీ పర్సనల్ గా మీ యొక్క కార్యక్రమాలకు సంబంధించి మీ సెటిల్మెంట్లకు సంబంధించి మీ కాంట్రాక్ట్లకు సంబంధించింది అయితే మీరు స్పెషల్ గా లాయర్లను పెడతారు, అడ్వకేట్లను పెడతారు, మరి ప్రత్యేకంగా వాదనలు వినిపిస్తారు. అదే మొన్నటికి మొన్న మా ప్రియతమ నాయకులు ఒక దళిత బిడ్డ డాక్టర్ బాలకృష్ణన్న గారిని అన్యాయంగా జైలు పాలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి పీపీలను ఏర్పాటు చేశారు కదా, ప్రత్యేకమైనటువంటి న్యాయవాదులను ఏర్పాటు చేసి ఎలాగైనా లోపల పెట్టాలని జైల్లో పెట్టారు కదా. మరి దానిలో ఉన్నటువంటి పోరాటం ఈరోజు ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి పథకంలో మీరు వాదనలు వినిపించడంలో ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క అట్టడుగు వర్గాల యొక్క ఆడబిడ్డల పెళ్లిళ్ళను చేయడానికి కళ్యాణ లక్ష్మి ఎంతగానో ఉపయోగపడితే కేవలం కేసీఆర్ గారి యొక్క అక్కస్తో వారి యొక్క పథకాన్ని మరి ఏ విధంగానైనా దూరం చేయాలని ఈరోజు మీరు కుట్ర పన్నుతున్నారు. కేసీఆర్ గారి కంటే 4 మంచి పనులు ఎక్కువ చేసి ప్రజల దగ్గర ప్రేమించబడే విధంగా ఉండాలి కానీ ఇలాంటి కుసంస్కారమైనటువంటి విషపు సంస్కృతి పనులు చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి రానున్నటువంటి రోజుల్లో నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇంకొక విషయం, మరి చరిత్ర చాలా మందిని మర్చిపోతుంది కానీ కేసీఆర్ గారిని చరిత్ర ఏనాడు కూడా మర్చిపోదు. ఎందుకంటే కేసీఆర్ గారు అంటేనే ఒక తెలంగాణ చరిత్ర అంటేనే కేసీఆర్ గారు ఆనవాళ్ళు ప్రతి అంగుళంలో కనిపిస్తాయి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి కేసీఆర్ గారు ఆనవాళ్ళని కాదు కదా, కేసీఆర్ గారు పెట్టినటువంటి హరితహారం మొక్కను కూడా మీరు తుడిచేయలేరు. కేసీఆర్ గారు ఆనవాళ్ళంటే ఈ తెలంగాణ భవిష్యత్తుకు ఓనమాలు, తెలంగాణ బంగారు తెలంగాణ కావడానికి పునాదిరాలు. కాబట్టి కేసీఆర్ గారు ఆనవాళ్ళను ఎట్టి పరిస్థితిలో మీరు తుడిచేయలేరు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క పథకాన్ని వెంటనే కొనసాగించాలి, లేదంటే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వంపై మా పేద నాయకులు డాక్టర్ బాలకృష్ణన్న గారి యొక్క ఆదేశానుసారం తప్పకుండా ఈ ప్రభుత్వం పోరాటం చేస్తాం. ఇదే చెన్నూరు గడ్డ నుండి నీ యొక్క పతనాన్ని కూడా మేము బీజాలు వేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.